అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది నిజం. లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం. జగత్తున బతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. వెనుకు దగ ముందు దగ, కుడి ఎడమల దగ దగ. మనది ఒక బతుకేనా, కుక్కలవలె నక్కలవలె. మనది ఒక బతుకేనా, సందులలో పందులవలె. నిజం సుమి నిజం సుమి, నీవన్నది నిజం సుమి. బతుకు ఛాయ, చదువు మాయ, కవితా కారకాయ. లేదు సుఖం లేదు సుఖం. చెడు విషం జీవఫలం, జీవఫలం చెడు విషం, చెడు విషం చెడు విషం. అవును నిజం అవును సుమా అవును నిజం. నీవన్నది నిజం నిజం. మనది ఒక బతుకేనా, కుక్కలవలె నక్కలవలె. నిండు నీ గుడ్డె వెన్నెల దోమ దూపమై. అంటే నడిచే మార్గంలో ఎదురే అణచివేదలు ఎదిరించడం మీద ఆ రోజుల్లో శ్రీశ్రీ గారు ఇలాంటి కవితలు చెప్పిన సందర్భాలు. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. హిమాలయాల మధ్య ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే ఒక చిన్న దేశం నేపాల్. కానీ ఈ దేశంలో ఒక అగ్ని జ్వాల దహించబోతుందని ఎవరికీ తెలియరాలేదు. ఆ జ్వాల ఎవరిది? గన్ పట్టిన సైనికులది కాదు, అది తీవ్రవాదులది కాదు. ఎవరూ ఊహించినట్టుగా అది జన్ జెడ్ యువత శక్తిది. 2025 సెప్టెంబరు ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఒక్కసారిగా 26 పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నింటినీ నిషేధించింది. ఫేస్బుక్, యూట్యూబ్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా ఒక్కసారిగా నిషేధించారు. ఈ నిర్ణయం కారణం ఒకటే, నెపో కిడ్స్ అని ట్రెండింగ్ అవుతున్న పదం. నాయకుల పిల్లలు చూపిస్తున్న రాచరపు జీవితం. దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక వైరల్ అయ్యి వ్యాప్తి చెందుతున్న కోపం. ఆ శబ్దాన్ని, ఆ యొక్క నెపో కిడ్స్ ట్రెండింగ్ అవుతున్న శబ్దాన్ని ముయ్యడానికి సోషల్ మీడియానే ముంచేద్దాం అనుకుని వారే మునిగిపోయారు. కేవలం ఓలీ ఊహించని తప్పు చేశారు. యువతకి సోషల్ మీడియా అంటే కేవలం వినోదం కాదు, అది వారి యొక్క వినిపించే వాణి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే మీడియా. అది యువత ఆయుధం, అది వారి భవిష్యత్తు అని భావిస్తున్న సోషల్ ప్లాట్ఫామ్ ని బ్యాన్ చేయడంతో వేలాది విద్యార్థులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. లో జరిగిన అణిచివేతకు ప్రతిస్పందనగా జన్ జెడ్ యువత చూపిన మార్గం చాలా ఆదర్శవంతంగా అనిపిస్తోంది. ఈ రోజుల్లో కూడా అందరూ సోషల్ మీడియాలో పడిపోయి యూత్ దేన్ని పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతున్న సందర్భంలో ఇలాంటి ఒక పెద్ద నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా, అలాగే ఇంకా బాధ్యతలు హక్కులు గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని అనిపించింది. ఇప్పుడే నాకు నల్లల రాజయ్య హక్కులు బాధ్యతలు, హక్కుల్ని హరించడం, కొట్లాడేటోళ్లను పుల్లబడవడం, ప్రశ్నించేటోళ్లను మొట్టుబెట్టడం, ప్రజాస్వామ్య ప్రభుత్వాల స్వభావపు స్థితిని నిలదీస్తూ అంగవైకల్యం లెక్క చేయక అభాగ్యులు అండగా నిలిచిన ప్రభుత్వ పన్నాగాలకు ప్రపంచానికి తెలిపేందుకు జీవించే హక్కును హరించడమేనా ప్రజాస్వామ్యం అంటే అనే కవిత గుర్తొస్తోంది. సోషల్ మీడియాని ముయ్యడానికి వీర్లేదు, మా గొంతుని మూయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతిని మూసేయండి. ఈ ఒక్క నినాదంతో కాఠ్మాండు వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది. పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన యువత పోలీస్ కాల్పులు, టియర్ గ్యాసు ఎంత నిర్బంధించినా ఆగలేదు. వాళ్ళు దూకుకుని ముందుకెళ్లారే గాని వెనక్కి తగ్గలేదు. దీనిలో భాగంగా 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా సరే, 1000 మంది గాయపడ్డా సరే వాళ్ళు పార్లమెంట్ వైపు దూసుకెళ్తూనే ఉన్నారు యువత. అందుకే చెప్పారు, యువతతో ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, యువతతో పెట్టుకోవద్దని. అందుకే ఎన్నోసార్లు రుజువైంది, ఎంతో మంది మహానుభావులు చెప్పారు. కానీ పోలీసులు, సైన్యం నిర్బంధించాలని చూసినా వాళ్ళు ఆగేరా? లేదు. నేపాల్ యువత ఎలా సాగిందంటే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి దారబోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతిక విచ్చి బ్రోసాను అన్నట్టు కదిలింది. జన్ జెడ్ డీసెంట్రలైజ్డ్ రీతిలో పోరాటం కొనసాగించారు. వాళ్ళ పోరాటం చూస్తే ఇలాంటివి ఈ రోజుల్లో జరుగుతాయా అని అనిపించేలా. ఎందుకంటే వాళ్ళకు ఒక లీడర్ లేడు, ఒక గైడ్
లేడు, ఒక మెంటార్ లేడు. కేవలం సోషల్ మీడియాని బ్లాక్ చేస్తే విపిఎన్లతో టిక్టాక్, రెడిట్, యూట్యూబ్ కోఆర్డినేట్ అయ్యి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళ ఓలీ యువతని ట్రబుల్ మేకర్స్ అన్నాడు, కానీ అది ఆయనకి ట్రబుల్ క్రియేట్ చేసింది. ఆ పదమే ఆయనకి పెద్ద తప్పు అయ్యింది. కేబినెట్ మంత్రులు ఏకంగా ఈ డిసిషన్ కి వాకౌట్ చేశారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. మరి చివరికి ఓలీ రాజీనామా చేయవలసి వచ్చింది. దేశం ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళింది. జెడ్ యువత డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. సోషల్ మీడియా నిషేధం రద్దు చేయాలి, అవినీతికి ముగింపు పలకాలి. అంతేకాదు, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతిపై నేర విచారణ జరగాలి, అవినీతికి ముగింపు కావాలి, నెపో కిడ్స్ ప్రత్యేక హక్కులు రద్దు చేయాలి, రాజ్యాంగ సంస్కరణలు జరగాలి, యువతకు ఉపాధి అవకాశాలు, సమాన అవకాశాలు ఉండాలి. ఇది కేవలం నిరసన కాదు, ఇది ఒక కొత్త తరం యొక్క అరుపిది. సౌండ్ చేశారు గట్టిగా. ప్రపంచానికి నేపాల్ యువత చెప్పిన సందేశం ఒక్కటే, సైలెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. యువత శక్తిని ఎవ్వరూ ఆపలేరు. హిమాలయాల నిశ్శబ్దం ఇప్పుడు యువత చేసిన పోరాటంతో ఒక కేకతో మారుమోగిపోతోంది. ఇది నేపాల్ కి కొత్త చరిత్ర రాస్తోంది. ఇది నేపాల్ కి కొత్త చరిత్ర. అలాగే శ్రీశ్రీ గారు మహాప్రస్థానం దుష్టాంత పద్యం, యజ్ఞోపవీతాన్ని విప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనంతర అనితర సాధ్యం నా మార్గం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.